ఓం గం గణపతయే నమః. ఓం స్కందాయ నమః. ఓం దుం దుర్గాయై నమః. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. సర్పరాజాయ నమః. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మరి ఈ యొక్క కాలచక్రంలో ప్రస్తుతము ఏర్పడనున్నటువంటి కుజగ్రహ, రాహుగ్రహ యుతి మరియు కేతుగ్రహ వీక్షణ స్థితి. ఈ కుజరాహువులు కుంభరాశిలో ఫిబ్రవరి 23వ తేదీన కలుస్తూ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మీద ఈ రెండు గ్రహాల యొక్క దృష్టి. దీనివలన కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము ఈ మూడు గ్రహాల యొక్క కలయిక సర్పదోష ప్రభావాన్ని అధికం చేస్తూ ప్రపంచంలో ముఖ్యంగా కాలచక్రం ద్వారా అంటే అంతరిక్షంలో ఈ గ్రహాల యొక్క కిరణాలు మన ప్రకృతిని అల్లల్లాడించేటటువంటి పరిస్థితిని కలుగజేస్తాయి. ముఖ్యంగా కుంభరాశి వాయుతత్వపు రాశి, అలాగే సింహరాశి అగ్నితత్వపు రాశి. కుజుడు అగ్నితత్వపు గ్రహము. రాహువు ఇక్కడ వాయుతత్వాన్నే ప్రదర్శిస్తూ ఉంటాడు, భూతత్వాన్ని కలుగజేస్తూ ఉంటాడు. కేతువు అగ్నితత్వంలో ఉన్నాడు కాబట్టి అగ్నితత్వపు రాశి యొక్క స్థితిని కలుగజేస్తూ ఉంటాడు. అంటే మనకి ఎన్నో రకాలుగా ఈ యొక్క కుజుడు, ముఖ్యంగా కుజగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కుజగ్రహము అధికమైనటువంటి ఉష్ణతత్వాన్ని కలుగజేస్తూ వాయువుతో సంయోగం చెంది తనకి పడనటువంటి రాహుగ్రహంతో కలయటం ద్వారా ఆ యొక్క శాస్త్రరీత్యా మన యొక్క శాస్త్రరీత్యా దీన్ని సర్పయోగంగా పాటిస్తూ గమనిస్తూ దీని యొక్క ఎఫెక్షన్స్ ముఖ్యంగా అల్లర్లు, సమ్మెలు, కొట్లాటలు, గొడవలు, దారిన వెళ్తూ ఏదైనా సరే మన వెహికల్కి వాళ్ళకి తగలటము, వాళ్ళ వెహికల్ మనకి తగలటం ద్వారా అనవసరం లేనటువంటి అపార్థపరమైనటువంటి అర్ధరహితమైనటువంటి గొడవలు కలగటానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాయుగమనంలో ప్రయాణించేటటువంటి అది హెలికాప్టర్స్ కావచ్చు, లేకపోతే రాకెట్లు కావచ్చు, విమానాలు కావచ్చు, వాటిల్లో యాంత్రికమైనటువంటి లోపాలు కలిగి అగ్నిపూరితమైనటువంటి ఎన్నో దోషాలు కలిగి వాటికి ఇబ్బంది కలుగుతూ వాటిల్లో ప్రయాణించే వారికి కూడా అకాల మృత్యువు కలిగేటటువంటి పరిస్థితులు ఈ యొక్క కుజరాహువుల వలన కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే విపరీతమైనటువంటి వాయువుతో కూడుకొని అకస్మాత్తుగా ఎన్నో రోగాలు వాయువుతో కలుషితమైపోయి ఆ రోగాల ద్వారా కూడా ఎంతోమందికి బీభత్సమైనటువంటి అనారోగ్య బాధలు కలిగి జ్వరాలు కావచ్చు, డయేరియా కావచ్చు, డిఫ్టీరియా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ జ్వరాన్ని కలుగజేసేటటువంటి కుజుడు సూక్ష్మక్రిములకి కారణమైనటువంటి రాహుకేతువులతో సంబంధం ఏర్పడటం ద్వారా విషజ్వరాలు ప్రబలేటటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామందికి, ముఖ్యంగా దాంట్లో కొన్ని రాశుల వారికి. అలాగే విపరీతమైనటువంటి వేడి, ఉష్ణంతో కూడినటువంటి శారీరక ధర్మం కలిగి విపరీతమైనటువంటి విరోచనాల వలన కూడా కొంతమందికి సమస్యలు ప్రాణం మీదకి తెచ్చేటటువంటి రాశుల వారు కూడా కొంతమంది ఉంటారు. ముఖ్యంగా ఈ సర్పదోష ప్రభావము అనేటటువంటిది కొంతమంది రాశుల వారికి కానివ్వండి, జన్మజాతకాలలో ఈ దశలు అంటే కుజగ్రహ మహర్దశలు కానీ, రాహుగ్రహ మహర్దశలు కానీ, కేతువు యొక్క మహర్దశలు కానీ, లేకపోతే అంతర్దశ, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు జరుగుతున్నటువంటి వారికి కానీ జన్మజాతకంలో లగ్నరీత్యా వీరు ఎక్కడెక్కడ ఉన్నారో పాపస్థానాలలో ఉండి ఆ యొక్క ధర్మాలని ప్రజెంటు ఆ యొక్క నక్షత్రాలు కొంతమంది రాశుల వారికి విపరీతమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందుల్ని కలుగజేసే పరిస్థితి సర్పదోషంగా ప్రబలుతోంది. ముఖ్యంగా ఈ కుజుడు పురుషగ్రహము. అట్లాగే రాహుతో కలిసినప్పుడు పురుషులలో
లైంగికపరమైనటువంటి వాంఛలు అధికమయ్యి అవసరం లేనటువంటి క్రూరత్వమైనటువంటి ఆలోచనలతో స్త్రీల పట్ల వ్యామోహం అధికమైపోయి విపరీతమైనటువంటి మానభంగాలు జరగటము, లేకపోతే విపరీతమైనటువంటి ఈ విషప్రయోగాలతో సంబంధించినటువంటి, లేకపోతే కెమికల్ రియాక్షన్స్ జరిగేటటువంటి కొన్ని యాసిడ్స్తో దారి చేయటము, అట్లాగే ఎన్నో ఫ్యాక్టరీల మీద లేకపోతే ఫ్యాక్టరీల్లో ఈ రసాయనపూరితమైనటువంటి ఎన్నో మందులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు లేకపోతే పారిశ్రామికమైనటువంటి ఎన్నో సంస్థలు తగలబడిపోవటము, ఎలక్ట్రిక్ స్తంభాలు కానీ ఎలక్ట్రిక్ వస్తువులు కానీ పేలిపోవటము, ఉన్నట్టుండి మంటలు అంటుకోవటము. ముఖ్యంగా ఈ కుజుడు బిల్డింగ్స్ని సూచిస్తూ ఉంటాడు, భూముల్ని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి భూకంప పరిస్థితులు కలగటము కొన్ని చోట్ల, అట్లాగే ఈ యొక్క గృహాలలో కానివ్వండి లేకపోతే అపార్ట్మెంట్ వ్యవస్థల్లో కానివ్వండి ఈ భూకంప అలజడి వలన భయాందోళన కలగటము, ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువుల మీద ఈ యొక్క ప్రభావం అధికం కావటం, మిలిటరీ రక్షణ వ్యవస్థ లేకపోతే పోలీస్ రంగ వ్యవస్థ, ఈ వ్యవస్థల్లో ఎన్నో దుర్మార్గకరమైనటువంటి చర్యల వలన మన యొక్క దేశానికి కానీ లేకపోతే ఆ గ్రహాలు ఉన్నటువంటి రాశులకి సంబంధించినటువంటి కొన్ని దేశాలలో విపరీతమైనటువంటి దోషాలు కలిగి వారి మధ్య వారు కొట్టుకోవటము, లేకపోతే బాంబుల యుద్ధాలు, ఎన్నో రకాలైనటువంటి మిలిటరీ వ్యవస్థల్లో లోపాల వలన మరి ఆయుధాలు శస్త్రాలతో కూడినటువంటి యుద్ధ భయాలు అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సర్పదోష ప్రభావం వలన. ఇది ముఖ్యంగా ప్రపంచానికి భూగోళానికి సంబంధించింది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మరి దాని లోపల బతుకుతున్నటువంటి మనం కూడా మనుషులుగా ఉండి వాటి యొక్క కిరణాలను అనుభవిస్తున్నాం కాబట్టి మనకంటూ పూర్వజన్మము ఈ జన్మము రీత్యా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి గ్రహాల యొక్క దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ పుట్టినటువంటి సమయరీత్యా మనకిప్పుడు ఈ గ్రహాల యొక్క సమ్మేళనం విపరీతమైనటువంటి దోషాలను కలుగజేస్తుంది. అది ముఖ్యంగా వివాహ వ్యవస్థ కావచ్చు, సంతాన వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థలో కావచ్చు, ఆరోగ్యము. కుజుడు దీర్ఘకాలిక అనారోగ్యాల్ని సూచిస్తూ ఉంటాడు కాబట్టి ఆపరేషన్స్ని సూచిస్తూ ఉంటాడు, శస్త్రచికిత్సల్ని సూచిస్తూ ఉంటాడు. విపరీతమైనటువంటి అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలు నశించిపోయి వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి ఈ కుట్రతో కూడినటువంటి లేకపోతే విషం జిమ్మేటటువంటి ఆలోచనలతో కూడినటువంటి ఆర్జిత సొమ్ముల కోసం కావచ్చు, ఆర్జితమైనటువంటి అంటే పిత్రార్జితము మాత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తుల పంపక విషయాల్లో ఇరువురి మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరిగే అవకాశము కొన్ని రాశుల వారికి కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దోష ప్రభావము కుంభరాశికి, అలాగే కుంభరాశి వారికి చతుర్గ్రహ కూటమి కూడా ఉండటం వలన మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా విపరీతమైనటువంటి పరిస్థితులు. అందులో మార్చి 3 నుంచి మార్చి 20వ తేదీ వరకు కుజుడు రాహువు ఒకే నక్షత్రంలో ప్రయాణం చేయటం ద్వారా ఈ యొక్క 17 రోజులు 18 రోజులు విపరీతమైనటువంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చంద్రగ్రహణం రోజే ఈ యొక్క సిచ్యువేషన్ ప్రారంభమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కరము కూడా సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ ఉండటం చాలా చాలా విశేషప్రదము, లోకహితార్థమై మన కోసము. కాబట్టి కుంభరాశి వారికి, అలాగే మీనరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ రాశుల వారు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాల్సిందే. నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులో లేకపోతే అర్చన అష్టోత్తర శతనామార్చనలో చేసుకోవాలి. ఈ యొక్క అప్పులున్నటువంటి వారు కానీ, వివాహంలో దాంపత్య ఎడబాట్లు ఉన్నటువంటి వారు కానివ్వండి, కోర్టు సమస్యలతో విపరీతమైనటువంటి గొడవలు పడలేక డబ్బంతా కూడా కోర్టులకే పెడుతున్నటువంటి వారు కానివ్వండి, భార్యాభర్తల మధ్య ఎడదగినటువంటి అవసరం లేనటువంటి కొన్ని సంబంధాల వలన విడిపోవటము, కోర్టులు, చెరసాలలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవటము, అగ్ని ప్రమాదాలు కానీ లేకపోతే దొంగతనాలు కానీ, అవసరం లేనటువంటి అవమానాలు, వీరి మీద అపనిందలు పడి జైలుకు వెళ్ళటము, చేయని తప్పులకు కూడా వీరు అపరాధాన్ని అనుభవించటము, ఊరికే గొడవలు పడటం ఉద్యోగాలలో, అట్లాగే ధనపరమైనటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, అట్లాగే మోసపోవటము,
ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి చర్యలు ఈ యొక్క రాసుల వారికి విద్యలో ఆటంకాలు, భంగాలు, కొంతమంది అయితే కనుక ప్రేమలో విఫలమయ్యి ఈ యొక్క రాసుల వాళ్ళల్లో ప్రేమలో విఫలమయ్యి మరి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, అంటే జన్మజాతకాలలో ఈ యొక్క గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ ఎక్కడన్నా కనుక ఉన్నట్లయితే వారు తప్పకుండా ఇప్పుడు అనుభవించేటటువంటి పరిస్థితులు అధికమవుతాయి. దీనివలన భయపడకుండా చాలా అనుకువగా ఉంటూ దైవాన్ని ప్రార్థన చేయటం చాలా విశేషత్వము. మీరు ఎంతసేపటికి రుణాలున్న వాళ్ళు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య ఎడదగినటువంటి సంబంధ బాంధవ్యాలు తెగిపోయి విడిపోవాలి, లేకపోతే విడిపోయినటువంటి వాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రంతో పాటుగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవటము, అష్టోత్తర పూజలు అభిషేకాలు చేసుకోవటము, కొంతమంది విద్యా ఆటంకం కలుగుతున్న వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రం అందరూ చేయవలసిందే. కొంతమంది ఆరోగ్యము కోసము సర్పసూక్త పారాయణలు బ్రాహ్మణుల చేత చేయించుకొని హోమం చేయించుకోవటము, సంతానం లేక లేకపోతే సంతానం కలిగి చనిపోతున్న గర్భవిచ్ఛిన్న దోషాలు అనుభవించే వాళ్ళు మరి ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమాన్ని, అట్లాగే సర్పసూక్త జపాదల్ని, చండీ సప్తశతి, కొంతమంది వ్యాపారంలో ఉద్యోగాదుల్లో నష్టపోతున్న వాళ్ళందరూ కూడా చండీ సప్తశతి పారాయణ ద్వారా హోమాన్ని చేసుకోవటము, ఇలా ఎన్నో విశేషమైనటువంటి మన శాస్త్ర ధర్మాలను గనక ఆచరిస్తే ఈ యొక్క పొడ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దోషాలు మనకి అంటవు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు ఆ విధంగా చేయండి. కొంతమంది ఎవరైనా చేయలేని వాళ్ళు, దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ దేశంలో ఎవరైనా ఉండి కూడా ఇలా చేయలేనటువంటి సమయము అనుకూలంగా లేనటువంటి వాళ్ళు, ఆ యొక్క నోరు తిరిగిన వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు, ఇంకా ఎన్నో సమస్యలు, పొలాల సమస్యలు లేకపోతే ఇంటి సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు, సమస్యలకి చెక్ పెట్టడానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా ఈ సర్పదోష నివృత్తి కోసము కుజరాహు కేతుగ్రహాలకి నిత్యము కూడా వేదమంత్ర జపాన్ని అనుసరిస్తూ, అట్లాగే ఈ యొక్క గ్రహాలకి అధిష్టాన దేవతలైనటువంటి సర్పసూక్త, గణపతి సూక్త, అధర్వణ సూక్త, దుర్గా సూక్త పారాయణలు చక్కగా చేస్తూ మార్చి 18వ తేదీ అమావాస్య రోజున మా యొక్క పీఠమునందు సర్వశాంత్యర్థము కూడా ఈ గ్రహాల యొక్క శాంత్యర్థము, దేవతల యొక్క అనుగ్రహం కొరకు నేను నా యొక్క శిష్య బృందంతో చక్కగా ఎవరైతే సంకల్పించి గోత్రనామాదులు నాకు అందజేస్తారో వారి యొక్క శ్రేయస్సు కోసం ఈ యొక్క సమస్యల నుండి బయటపడడానికి నవగ్రహ, నక్షత్ర, మృత్యుంజయ, గణపతి, దుర్గా సహిత సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి మీ వంతుగా మీరు చేసుకుంటూ ఏదైనా మంత్రబలము, మంత్ర సహాయము, అట్లాగే తంత్రపరంగా హోమం యొక్క విశిష్టత చాలా గొప్పది. హోమం ద్వారా మనకి కావలసినటువంటి ఏదైనా సరే తొందరగా వాయువు ద్వారా భగవంతుడికి మండలం అంటే చంద్రమండలము, నక్షత్ర మండలాలకి చేరుతుంది. కాబట్టి హోమం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. మరి సర్వశ్రేయస్సు కోసము చేస్తున్నటువంటి ఈ యొక్క శుభకార్యంలో మీ వంతుగా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఎవరైతే ఈ యొక్క ఆ హోమరూపకంగా ఆచరిస్తారో వారికి తప్పకుండా ఆ భస్మము 48 రోజులు పెట్టుకున్నట్లయితే, కంకణం ధరించినట్లయితే ఆ సమస్యలన్నీ నివృత్తి జరిగి సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యవృద్ధి కలగటానికి ఆ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఓం శ్రవణ భవాయ నమః.